ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రంపై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. బాహుబలి 2 తర్వాత తనతో సినిమా చేయనున్నట్లు గతంలోనే దర్శకుడు సుజీత్ కి ప్రభాస్ చెప్పిన విషయం తెలిసిందే. కథ రెడీ చేసుకో, బాహుబలి 2 తర్వాత నీతో సినిమా చేస్తానని ప్రభాస్ సుజీత్ కి చెప్పేశాడు. దీంతో ఎగిరి గంతేసిన సుజీత్ కథ సిద్ధం చేసి ప్రభాస్ కి విన్నవించడం, ప్రభాస్ కథ ఒకే చెప్పడం, ఒకదాని వెనుక ఒకటి జరిగిపోయింది. ఆ తర్వాత సినిమా పేరు సాహో అని నిశ్చయించడంతో పాటు ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఈ సాహో సినిమాపై అభిమానుల్లో అనేక రకాలైన సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి 2 ఇచ్చిన హిట్ కు సరితూగేట్లు ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఉండాలన్నది అభిమానుల కోరిక. బాహుబలి 2 స్థాయిలో సాహో లేకపోయినా ప్రభాస్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలన్నది ఇక్కడ కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో సాహో సినిమా షూటింగ్ లో ప్రభాస్ ఎప్పటి నుంచి నటించబోతున్నాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు గత కొంతకాలంగా. అంతేకాకుండా ఇతరత్ర అంశాలపై కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సాహో సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్ నటించలేదు. శుక్రవారం రోజు నుంచి ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనున్నాడని తెలిసిన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. అంతేకాకుండా యువి క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సాహో సినిమా అత్యధిక బడ్జెట్ 150 కోట్లతో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్లు ఈ సినిమాకు పనిచేయబోతున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టిన ట్రాన్స్ఫార్మర్ సినిమాకు ఫైట్ మాస్టర్స్ గా పనిచేసిన కెన్నీ బేట్స్ ఈ సాహోకు పనిచేయబోతున్నారు. దీంతో ఈ సాహో సినిమాపై మరింత క్రేజ్ ని పెంచేసింది. అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. కేవలం ఒక్క ఫైట్ కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ఈ సాహో సినిమా మరో రికార్డు సృష్టించనుందని అంటున్నారు. అత్యంత భారీ వ్యయంతో చేస్తున్న ఈ ఫైట్ సీన్స్ ని దుబాయ్ లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇది సాహో సినిమాకే హైలైట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ బల్లగుద్ది చెబుతోంది. ఇంతటి ఆసక్తిని నెలకొల్పుతున్న సాహో చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేయడానికి ఇంతవరకు కథానాయికను ఎంపిక చేయకపోవడం ఇక్కడ గమనార్హం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.